కూడా మౌనంగా ఉండక చెప్తారా అండి? దేవుని సన్నిధిలో నోరు వెప్పి చెప్తూ ఉంటారా? నీకు సాటి అయిన దేవుడు ఎవ్వరు లేరయ్యా, నీకు మించిన శక్తి ఏది లేదు ప్రభువా. ఆకాశము కన్నా విశాలమైనది, విశ్వమంతటిలో వ్యాపించుచున్నది ఊహకందని ఉన్నతమైన యేసయ్యా, నీ నామము నేను ధరించుకున్న ఎంత గొప్ప ధన్యత నాకు ఇచ్చావు ప్రభా. నీకు మించిన దేవుడే లేడయ్యా. చెప్తామా? వర్షిప్ వర్షిప్, నోరు విప్పి ఆరాధిద్దామా? పరిశుద్ధుడు, వధించబడిన గొర్రెపిల్లకి మహిమ 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 ఘనత ప్రభావం ఇప్పుడును ఎల్లప్పుడును యుగ యుగముల వరకు ఆ దేవుని స్తుతిద్దామండి. ఆ వధించబడిన గొర్రెపిల్లకి మహిమాని పలుకుదామా? ఆయన యోగ్యుడు, ఆయన యోగ్యుడు. యు ఆర్ వర్ది మాస్టర్, యు ఆర్ వర్ది ఓ లార్డ్. రక్షణ
నిజంగా అంగీకరిస్తున్న వారు ఇక్కడ ఉన్నట్లయితే నోరు విప్పి మీ చేతులు పైనకి ఎత్తి చెప్తారా అండి, నీవు అసాధ్యుడవయ్యా, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే సర్వాన్ని సాక్షించే
ఎవరు లేరు ప్రభా, నీకంటే బలవంతుడు ఎవరు లేరు ప్రభా, నీకు సాటి అయిన దేవుడు ఎవరు లేరని మీరు మీ నోటి మాటలతో చెప్తారండి. దేవా, నీకు 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 సాటి అయిన దేవుడు ఎవరు లేరు ప్రభా. శక్తి కలిగిన దేవా, బలవంతుడు అయిన దేవా, మరణాన్ని జయించి లేచిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా యేసయ్య, మా రక్షకుడా, బలవంతుడా, యోగ్యుడా, అర్హుడా, పూజనీయుడా, మహోన్నతుడా, మహాఘనుడైన దేవా, విశ్వమంతా కూడా నీ మాటకి లోబడుతున్నదయ్యా. ఇంత గొప్ప దేవుణ్ణి మేము కలిగిన మేము ఎంత ధన్యులమయ్యా, ఎంత ధన్యత మాకిచ్చావయ్యా, నీకు వందనాలు. నిన్ను ఎరగక ముందే మమ్మల్ని ఎరిగి ఉన్నావు, నిన్ను ప్రేమించక ముందే మమ్మల్ని ప్రేమించున్నావు. మేము ఎన్నిసార్లు నిన్ను కాదన్నా మమ్మల్ని మరలా మరలా తన్ని నీ హస్తలో నీ రెక్కల నీడలో దాచిపెడుతున్న దేవా, నీకు వందనాలయ్యా. నీ దగ్గరికి ఆహ్వానిస్తున్న ప్రభా, నీకు కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, యోగ్యుడా, నేను ఎంతగా స్తుతించినా సరిపోదయ్యా, తనివి తీరదయ్యా. నువ్వంత గొప్ప దేవుడు అయ్యా, నువ్వంత ప్రేమామయుడు అయ్యా. ఈ కొద్ది సమయము నీవే దీవించి ఆశీర్వదించు, అభిషేకించు, నీ దాసురాలు అభిషేకించు, నాలుకని అగ్నితోటి కాల్చు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో తనది ఒక గొప్ప దీవెనకరంగా నీవే చేయమని వేడుకుంటున్నామయ్యా. నీ సహాయము, నీ తోడు, ప్రతి ఆటంకాలు, ప్రతి చీకటి కార్యాలు లయపరిచి నీ స్వేచ్ఛ, నీ స్వతంత్రత, నీ ఆత్మ నడిపింపు ఎల్లప్పుడూ మాకు దయచేయమని ప్రభు యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ అని చెప్దామండి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాము. అదే రీతిగా మరొక్కసారి చెప్దామా? నిజంగా ఎంతో మంది నమ్మని స్థితిలో ఉన్నారు. నా దేవుడు జరిగిస్తాడా అనే పరిస్థితిలో ఉన్నారు. నా దేవుడికి సాధ్యం అవుతుందా? మీకు ఒకవేళ వాక్యపరంగా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు అని యు నో ఇట్ బై హార్ట్, కానీ మనసులో మాత్రము, మైండ్లో మాత్రం వస్తుంటే, ఆయనకు అసాధ్యమైతే నాకు ఇది ఎందుకు జరగట్లే, ఆయనకు అసాధ్యమైతే ఇవి ఎందుకు అవ్వట్లేదు నా జీవితంలో అనే ప్రశ్నలు వస్తుంటాయి. కాబట్టి మీరందరూ ఒకసారి నిజముగా నమ్మిక కలిగినట్లయితే మీ చేతులు ఎత్తి చెప్తారా? యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షకా అని పిలుద్దామా? రక్షకా, వేగమా బలము, దేవా, దేవా, మా తాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు, ప్రాణమే బ్రోకెదాము. యేసు, యేసు, అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి ఎవరు లేరు. నీకు సాటి రక్షకాని గట్టిగా, రక్షకా, వేగమా బలము, దేవా, మా తాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు, ప్రాణమే బ్రోకెదాము. హల్లెలూయా. ఏమైపోయిందండి మన ఆలయాల్లో, దేవుని సన్నిధిలో? నిజంగా ఎంతమంది మీ నిజంగా ఆయన ముందు సాష్టాంగపడి మోకరించి హృదయపూర్వకంగా ఆరాధించి తనివి తీరు అసలు ఇంకా నాలో ఏమి మిగల్లేదు, సంపూర్ణంగా దేవునికి దారపోసానన్న ఆ ఆరాధనలు